లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు, బుచ్చయ్య చౌదరి గారా? రైట్, ఓకే. ఎవరైతే ప్లీజ్. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు 19-20 పెట్టిన బడ్జెట్ ఏమాత్రం కూడా రాష్ట్రాన్ని ఆర్థికతను అభివృద్ధిని సాధించే విధంగా లేదు. ఇది కేవలం గత ప్రభుత్వం మీద తప్పుడు అవగాహన కల్పించేదానికి మాత్రమే ఉద్దేశించిందిగా కనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితుల్ని ప్రజల దృష్టికి తెచ్చేలాగా ఏమాత్రం కూడా లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆర్థికానికి సంబంధించి 2014లో 1,12,067 కోట్లతో ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ 2019కి 2,26,170 పెంచబడింది అధ్యక్ష. దాదాపు రెట్టింపైంది. అభివృద్ధి లేకపోతే ఏ విధంగా రెట్టింపైందో ఒకసారి విఘ్నులైన ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర స్థూల వృద్ధి రేటు 2013-14లో 5.51% ఉంది అధ్యక్ష ప్రభుత్వం వచ్చేటప్పటికి. దాన్ని 2018-19కి 11.5% శాతానికి పెంచడమైంది. వరుసగా 4 ఏళ్లు కూడా 2 అంకెల వృద్ధి సాధించమైంది. జాతీయ వృద్ధి రేటు 6.8% అధ్యక్ష. మరి ఇది ఒకసారి 2004-9లో సగటు వృద్ధి రేటు 9.5%. దాంతో పోల్చుకుంటే 2 అంకెల వృద్ధి రేటు వచ్చిందా లేదా? ఆర్థిక శాఖ వచ్చామంటారు అనుమానంగా ఉందని. కేంద్ర గణాంక శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లేక మీరిచ్చిన ఏదైతే సోషల్ ఎకనామిక్ సర్వే, ఇది నేను అనుకోవడం రాజేంద్ర గారు అంగీకరించిన తర్వాత పెట్టుకుంటారు అనుకుంటున్నా. మీరు ఈ ఇచ్చిన రిపోర్ట్ అంతా తప్పులు తనకని మీరు ఒప్పుకుంటారా? మీరిచ్చిన అంకెలే కదా. రాష్ట్ర వృద్ధి రేటు ఎలా ఉంది, జిఎస్టిపి ఎలా ఉంది, జీవీ ఎలా ఉంది, అన్నీ కూడా ఇతర రాష్ట్రాలతోటి కేంద్రం పోల్చుకొని చూసుకున్నప్పుడు జిఎస్డిపి 2014-15లో 5,26,470 కోట్ల అధ్యక్ష. అదే 18-19 ప్రీ అకౌంట్స్ వచ్చేటప్పటికి 9,18,964 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ లోటు 14-15లో 13,776 కోట్లు, 18-19 11,937 కోట్ల అధ్యక్ష. మరి ఇది ఒక పక్క మీరు ఒప్పుకుంటూనే మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, అనేక రంగాల్లో ఎకనామిక్ సర్వే చెబుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో, ఏ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందో, రాష్ట్ర స్థూల నిష్పత్తి కానీ, అలాగే విద్యా రంగంలో, వైద్య రంగంలో ప్రగతి సాధించిందో, రైతులకు ఏం చేసిందో, అభివృద్ధి ఏంటో అన్ని కూడా దీంట్లో చెప్పబడ్డాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శాసనసభలో అధికార పక్షం గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏదో అవినీతి అక్రమాలకు పాల్పడింది, ప్రతిదీ కూడా చూస్తా ఉన్నాం. సభలో మాట్లాడేటప్పుడు ఏదీ జరగలే, అన్నింటిలో విచారణ చేయండి, మంచిదే. విచారణ చేయొద్దని ఎవరంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఇవాళ ఆన్గోయింగ్ స్కీమ్లకి కేటాయింపులు లేకుండా చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఏదైతే మీరు పెట్టిన బడ్జెట్ కాపీ ఒక పార్టీ మేనిఫెస్టోలాగా చేశారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ఇది బడ్జెట్. బహుశా రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చే తర్వాత ఎప్పుడు కూడా ఇలా పెట్టరు అధ్యక్ష. ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో లాగా ఉంది, కానీ రాష్ట్ర బడ్జెట్ లాగా పెట్టలేదు అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫోటో వేస్తారా, మీ పార్టీ కార్డు వేస్తారా, నాకు అనవసరం. ఎప్పుడు ఇలా లేదు అధ్యక్ష. మీరు చూసుకొని కావాలంటే బహుశా మీకు అనుభవం ఉంది, 35 సంవత్సరాల అనుభవం మీకు కూడా ఉంది. సరే, వారు మేనిఫెస్టో లాగా వేసుకుంటే వేస్తున్నారు, మాకు అవసరం. కానీ ఇవాళ ఏదైతే అధ్యక్ష కావాలంటే మీ బొమ్మలు కూడా వేయించుకోండి బాబు, మాకే అభ్యంతరం. మీ బొమ్మలు కూడా వేయించుకోండి అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు, ఏంటి రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్.
ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు. అదే సార్, మేము వచ్చి ఒక నెల పైన ఒక 10 రోజులు 15 రోజులు అవుతాం. ఆయన మీరు ఇచ్చారు సోషల్ ఎకనామిక్ సర్వే అని చెప్పి 2018-19 చూసి మాట్లాడుతున్నారు బుచ్చయ్య చౌదరి గారు. ఈ బుక్ అలా చూసి ఆయనకు కావాలంటే మేము ఇస్తాను, ఆయన దగ్గర లేకపోతే పంపించండి అధ్యక్ష దయచేసి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సోషల్ ఎకనామిక్ సర్వేని కూడా తీసుకొని ఈ ప్రభుత్వం మీద రుద్దడం అనేది చాలా తప్పు అని చెప్పి ఆయన తెలుసుకుంటే పెద్దలు బాగుంటుంది. ఏదో ఒకటి ఊకతప్పుడు ఉపన్యాసం ఇస్తే అసెంబ్లీలో అది బాగుండదు. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. అధ్యక్ష, ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసేది అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి వచ్చిన సర్వేలన్నీ కూడా ఇంక్లూడింగ్ లేటెస్ట్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తయారైంది అధ్యక్ష. కాబట్టి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ గత 3 సంవత్సరాలుగా ఇది పొరపాట్లు ఏదో ఉండేటట్లు కనపడుతున్నాయని చెప్పి మేమే పాయింట్అవుట్ చేస్తున్నాం. అది బహుశా గౌరవ సభ్యులు పట్టించుకున్నట్లేరు. ఎందుకంటే ప్రతిసారి కరువు ఏమో ఉంటుంది, వ్యవసాయం మాత్రం 10% పైన పెరిగింది, 2 అంకెలు అంటారు. ఎట్లా అని మేము అడుగుతాం. ఎట్లా అని అడిగితే చేపల ఉత్పత్తి పెరిగింది అంటారు. ఈ ఎన్ని చేపలు అయితే వ్యవసాయం అవుతుంది, ఆ చేపలు ఎంత పెరిగితే వ్యవసాయం ఎంత పెరుగుతుందంటే దానికి ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి ఈ చేపల కథ అడుగుతున్నాం అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేపించిన సోషియో ఎకనామిక్ సర్వేనే ఇంతవరకు ఈ కాకి లెక్కల చేప లెక్కల ఆ లెక్కనే తేలలేదు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ మా పక్క వింటే ఎట్లా అధ్యక్ష? బాధేమైతే చెప్పండి. ఇది ప్రభుత్వం ఇచ్చే లెక్కలు. ఆనాడు ప్రభుత్వంలో అధికారులు ఈనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర గణాంక శాఖ కూడా దీన్ని నిర్ధారిస్తుంది, రాష్ట్ర గణాంక శాఖ కూడా నిర్ధారిస్తుంది. దేశ సంపద రాష్ట్ర సంపదను లెక్కించేటప్పుడు వీటన్నింటినీ లెక్కలో తీసుకునే పెడతారు. బహుశా నాకు మా ఆర్థిక మంత్రి గారంత ఆర్థిక పరిజ్ఞానం పెద్దగా లేదు, కానీ మొత్తం కూడా సర్వే ఎవ్రీ పెట్టి దీన్ని బట్టే బడ్జెట్ రూపకల్పన కూడా చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు, మీ సందేహాలు మీకు ఉండొచ్చు. ఎందుకంటే అన్ని సందేహాలతో ప్రస్తుతం సందేహాలతోనే నడుస్తుంది ప్రభుత్వం, అన్నిటి మీద అనుమానాలతోనే నడుస్తుంది. మీరు అనుమానాలతోనే నడుస్తారా లేక అభివృద్ధి గురించి మాట్లాడతారా మాకు అనవసరం. అధ్యక్ష, పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కూడా చెప్పినారు, వచ్చే నెల అయింది, ఎప్పుడో జరిగినటువంటి మాకు అప్పుడు చెప్తే అది ఎట్లా అవుతుంది? వచ్చే నెలనే అయ్యలేదంటే సందేహాలు అంటారు. సందేహాలకంత కారకులు అధ్యక్ష వాళ్ళే. 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి గూడుపుటాన్ని చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అంతా సందేహాలు వచ్చేటట్లు చేసి పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు ఇది ప్రభుత్వం లెక్కలు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మేము అందుకని ఏం చెప్తున్నామంటే అధ్యక్ష, వ్యవసాయం లెక్క పెట్టేటప్పుడు ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఉంది. ఏది దేశానికంతా సంబంధించి ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం చేస్తారు. కానీ ఒక్క లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్కు మాత్రమే ఇంతవరకు స్టాండర్డైజ్ సిస్టమ్ ఇవాల్వ్ కాలేదు అధ్యక్ష. ఇంకా అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నమాట. అందుకనే 2 అంకెలు చూపించే దానికోసము గొర్రెలు మేకలు పశువులు ఎక్కువైనాయి అంటారు, అగ్రికల్చర్ పెంచేదానికేమో చేపలు ఎక్కువైనాయి అంటారు. ఎందుకంటే చేపలు లెక్క పెట్టడానికి ఇంతవరకు సిస్టమ్ లేదు కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు. గొర్రెలను లెక్క పెట్టడానికి ఇంతవరకు సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళని వాడుకుంటున్నారు. ఆ 2 వాడుకొని తప్పు లెక్కలు వచ్చినాయనేది మా ఆరోపణ. ఇప్పుడు కాదు అధ్యక్ష, 3 సంవత్సరాల నుంచి ఆరోపిస్తూనే ఉన్నాము, దానికి సమాధానం ఇవ్వడం లేదు. తీరా ఈ రోజు నెల అయింది మేము వచ్చి మా మీదకి వాళ్ళ లెక్కలని వాళ్ళ చేప లెక్కలు కూడా మా మీద వేస్తే అదట్లే కదా అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. చౌదరి గారు మాట్లాడుతున్నారు. మీరు స్పీకర్ సార్, నేను ఆర్థిక శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి రాసుకోండి సార్. నేను చెప్పే పాయింట్లన్నీ రాసుకొని ఒకేసారి ఆన్సర్ చెప్పండి. నేను చెప్పాను ఇప్పుడు నాకు ఇచ్చిన టైంలో మధ్యలో పోతే నాకు వచ్చేది 10 నిమిషాలు కూడా ఉండదు సార్, విషయం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇవాళ మంత్రి గారు మేము ఇప్పుడే వచ్చాము, నెల రోజుల్లో వచ్చామంటున్నారు. నెల రోజు వచ్చినా 6 నెలలకు వచ్చినా 6 సంవత్సరాలకు వచ్చినా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు. ఇవి ఏ ప్రభుత్వం అయినా గతంలో నుంచి రాజశేఖర రెడ్డి గారున్నా రోసీ గారున్నా ఎప్పుడున్నా కూడా ఆ దామాషంలో వచ్చే లెక్కలే కానీ కొత్తగా మేము పెట్టినవి కాదు. డొమెస్టిక్ ప్రొడక్టివిటీ మీద మొత్తం కూడా
ఏ ఏ శాఖ నుంచి వస్తుందో రాష్ట్ర స్థూల నిధిపై దాన్ని లెక్కేస్తారు అధ్యక్ష. దాన్ని పక్కకు తీసి పెట్టరు మొత్తం కూడా. మరి మంత్రి గారు ఎలా చెబుతున్నారు? అలాగే ఇన్ఫ్లేషన్ మీద మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ చాలా హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ కంపేర్ టు ఎనీ స్టేట్ ఇన్ ఇండియా అన్నారు అధ్యక్ష. ఏదైతే కేంద్ర సంఘం సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే 2000 దీనికి పూర్తిగా విరుద్ధంగా చెబుతోంది. రూరల్ ఇన్ఫ్లేషన్ 2019లో 0% ఇన్ ఏపీ. అంటే ధరలు అసలు పెరగలేదు, మనకన్నా హిమాచల్ ప్రదేశ్ మాత్రమే తక్కువ. పట్టణ ఇన్ఫ్లేషన్ 3.5% అని చెబుతుంది. దేశంలో మనకన్నా 2 రాష్ట్రాల్లోనే తక్కువ ఉంది అధ్యక్ష. మరి మంత్రి గారు ఏ విధంగా హైయెస్ట్ అని చెప్పారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్పే ముందు కేంద్రంలో చెప్పిన దాన్ని కూడా బేస్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న మీరు ఏదైతే అప్పుల గురించి చెప్పినప్పుడు 3,69,000 అప్పుల మేమని చెప్పారు. ఒకవైపు ఏమో కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2,58,000 అని చెబుతారు. మరలా నిన్న కూడా అసెంబ్లీలో మీరు అదే మాట చెప్పారు. ఏ విధంగా అంకెలకి పొంతలు లేకుండా చెబుతున్నారు? ఎందుకు చెప్తా ఉన్నారు? మీరు 1,00,000 కోట్లు ఒకేసారి ఎలా పెంచేశారు? ఆ 1,00,000 రూపాయలు మళ్ళా మీరు తగ్గించి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఎలా చెప్పారు? అంటే కేవలం ప్రజలను గందరగోళంలో పెట్టడం కాదా? ప్రజలకి వాస్తవ విరుద్ధమైన సందేశం పంపించడం కాదా? ఇప్పుడు మేము అడుగుతుంది అదే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని తక్కువగా చేసి చూపించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన నడవలేదు, అవినీతి అక్రమాలని చెప్పే విధానంలో మీరు వెళ్తున్నారే కానీ వాస్తవ దృక్పథంతో వెళ్ళటంలో మీరు ఇవాళ ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే 2014 జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 86,640 ఉంటే ఏపీలో 93,900 ముందు అధ్యక్ష. వ్యత్యాసం 7,256 మాత్రమే. 2019లో జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 1,26,699 ఉంటే ఏపీలో తలసరి ఆదాయం 1,64,025 ఉంది. వ్యత్యాసం 37,326. మరి ఇది చాలదా? అట్లాగే ఏది అంటే వినియోగ జీడిపి తలసరి ఆదాయం, జీడిపిలో మన రాష్ట్రం 5 ఏళ్ల సగటు 10.82%. 2 నెలల ముందు వరుసగా 10 ఏళ్ళు సాధించాం. తలసరి ఆదాయం $37,300 పెంచామంటే అది టీడీపీ ప్రభుత్వం ఘనత కాదా అని నేను అడుగుతున్నాను దేశ. ఒక్కసారి ఎందుకంటే మంత్రి గారు ప్రకటించే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోమని. ఎందుకంటే కొత్తగా వచ్చారు, ఆర్థిక మంత్రిగా వచ్చారు కాబట్టి వారికి అనుభవం ఉంది. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చేశారు, వారికి కూడా అనుభవం ఉంది. అలాగే రాష్ట్ర సేవా రంగం కనిష్టంగా 7.76 ఉంటే గరిష్టంగా 11.9 సాధించాం అధ్యక్ష. ఇది ప్రగతి కాదని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ లో ఆదాయం పోయింది అధ్యక్ష, సేవారంగం అంతా అక్కడుంది. అయినా కూడా సేవారంగంలో కూడా అభివృద్ధి మనం సాధించుకోగలం. పారిశ్రామిక ప్రగతి లేదన్నారు, మరి మీరే ఒప్పుకున్నారు. 5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 39,000 చిల్లర మందికి పరిశ్రమలు వచ్చాయి, 5 లక్షల మందికి ఉపాధి వచ్చిందని మీరు చెప్పారు. సర్వేలో చెప్పారు, ఓ పక్క ప్రగతి లేదంటారు. ఇవాళ కియా వస్తే మీరు చెప్పారు, కియా గురించి ఎప్పుడో 2007లో చెప్పారని. బహుశా ఆ కంపెనీ మీకు ఒక ఉత్తరం పెట్టింది. సంతోషం, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు, వస్తారు, బొకేలు ఇస్తారు, అది సహజం. బహుశా మిమ్మల్ని ఇక్కడ ప్రజావేదిక కూల్చిన తర్వాత వాళ్ళు భయపడిపోయి ఉంటారు. ఈ కియా కార్ల కంపెనీ కూడా చంద్రబాబు తెచ్చారు, కూల్చేస్తారని భయపడిపోయి కాకా బాగా కొట్టాలని సోపు రాశారని నేను అనుకుంటా ఉన్నాను. పశు గణన ప్రకారం ఉమ్మడాలపై పశువుల సంఖ్య 2007 నాటి గణనీయంగా పడిపోయింది. కానీ టీడీపీ మైక్రో లెవెల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కానీ పశు సంఖ్యలో పాడి ఉత్పత్తులు గణనీయ సాధించాం.
ఇది లెక్కలు ఎవరో వేస్తే కదా అధ్యక్ష, వివిధ శాఖలు 10 సంవత్సరం కూడా ఆయా శాఖల ద్వారా సేకరించిన లెక్కలు బట్టే వేయడం జరుగుతూ ఉంది. విత్తన కొరత లేదు. మరి ఇవాళ మీదే బాధ్యత నేను అనలేదు, ఎందుకంటే ఎన్నికలు 5-6 నెలలు అటు ఇటు ఉన్నాం కనుక విత్తనాలు సరిగా సప్లై కాలేదు, లేక అధికారులు సరిగా చర్యలు తీసుకోలేదు అంటాను. నేను మీ మీద నిర్ణయించడానికి కూడా నేను సిద్ధంగా లేను. కానీ సరైన శ్రద్ధ తీసుకుంటే విత్తనాల సరఫరా జరుగుండేది కదా. ఇవాళ అసలే వర్షాభావం. మీరంటారు ఉన్నదేవుడు మాతోటే ఉన్నాడు, మాతోటే వర్షాలు వస్తాయని. మరి ఎక్కడ రిజర్వాయర్లోకి ట్యాంకులకు నీళ్లు వచ్చినట్టుగా కనపట్ల, వర్షాభావం ఎక్కువగానే ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో రికార్డు స్థాయిలో 167 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం అధ్యక్ష. మత్స్య వర్షంలో వృద్ధి ఉంది. ఏదో ఆశామత్యమే కాదు, వారికి సరైన సహకారం ఇవ్వబట్టి వస్తూ ఉంది. అందువల్ల వీటి వాస్తవాన్ని పక్కన పెట్టి మీరు రకరకాలుగా మారుస్తూ ఉన్నారు. ఇవాళ బడ్జెట్లో మీరు ఏం చేశారు? అన్ని రద్దులు, కోతలు, పేర్లు మార్పులు. ఎన్ని పేర్లు మారుస్తారు? మార్చుకోండి. మీరు అధికారంలోకి వచ్చారు కనుక మీ పేర్లో పెట్టుకుంటారా? ఎన్ని పెడతారో పెట్టండి. కానీ రద్దులు తప్పి కోతలు తప్పి ఏ కనపట్టలేదు. సంపద సృష్టి కానీ రావడి పెంపు, మంచిన ఆదాయపు పేర్చడం లేదు, ఎక్కడెక్కడ కనిపించట్లేదు. ఇవాళ మీ బడ్జెట్లోనే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. గత సంవత్సరంలో సుమారుగా 58,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయంటే మనకు వచ్చింది 19,000 కోట్లు. అంటే ఎంత లోటు ఉందో చూడండి. ఇవాళ మీరు బడ్జెట్లో చాలా ఎక్కువగా ఆశపడి పెడతా ఉన్నారు. దానివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకపోగా లోటు బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. మీరు చెప్పే అంకెలకి రేపు వాస్తవ పరిస్థితికి గణనీయమైన మార్పు రాబోతా ఉంది. దీన్ని మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు చూపు లేదు. ఏదో వేగ్గా గత ప్రభుత్వంలో నిందలేయడం తప్పితే ఇక వేగ్గా మీరు వేస్తా ఉన్నారు. దానివల్ల అవగాహన లేని బడ్జెట్ స్పష్టంగా ఉంది. నవరత్నాల ముసుగులో పాత స్కీములే కదా, హౌసింగ్ పాత స్కీమే, ఫీజు రీయింబర్స్మెంట్ పాత స్కీమే, పాత స్కీములే కదా ఇవన్నీ. హౌసింగ్ లేదా, ఫీజు రీయింబర్స్మెంట్ లేదా. ఇవాళ సరే మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధంలో ఎంత పెంచారు అధ్యక్ష? మీరు ఒకసారి చూసుకోండి. మీరు నిజమైన మద్యపానం అంటే వెంటనే రావడం కూడా పెట్టేయచ్చు కదా. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే దశల వారీగా ఎందుకు సార్? గత ప్రభుత్వంలోనే మంచి అధికారులు ఉన్నారు కమిషనర్గా, మేనా గారు కానీ లక్ష్మీనరసింహ లాంటి వాళ్ళు బెల్ట్ షాపులు ఆనాడే చాలా వరకు కంట్రోల్ చేశారు, ధరలని అదుపు చేశారు, ఎక్కడ ధరలు పెంచకుండా. ఇవాళ మీ బడ్జెట్లో 2,000 చిల్లర కోట్లు పెంచారు అధ్యక్ష. 6,000 నుంచి 8,000 చిల్లరకు పెంచారు. అంటే ఇంకా తాగుబోతులు తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మద్యపాన నిషేధం పెట్టేదా, మద్యాన్ని ప్రోత్సహించేదా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వమే షాపులు పెట్టాలని, దాని ద్వారా కంట్రోల్ నియంత్రిస్తామంటున్నారు. మీరు కంట్రోల్ చేసి మద్యపానాన్ని తగ్గించేటప్పుడు సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఎందుకు పెరుగుదల చూపిస్తున్నారో తెలియజేసిన అవసరం ఉంది. అంటే మద్యపాన్ని ప్రోత్సహిద్దామనే కానీ మద్యపానాన్ని తొలగిద్దామనే ఆలోచన మీకు లేదు. ఇది ప్రజలని సరైన దారిలో కాకుండా తప్పుదారి పట్టించేదిగా ఉందని నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 6 పథకాలు కొత్తగా ప్రారంభించారు, 6 పథకాలు రద్దు చేశారు. రైతుకి ఏదైతే ఇస్తా ఉన్నామో రైతులకు ఇస్తున్న రైతు బంధు పథకంలో ఖరీఫ్లో ఇవ్వటంలా మీరు ఏదైతే అన్నదాత సుఖీభావంలో 4,500 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. మరి రెండో 4,500 ఇచ్చుంటే వాడి ఖరీఫ్లో మేలయ్యేది. మీరు ఎందుకు ఇవ్వటం లేదు? అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కనుక మేము ఇవ్వమని ఆపడం న్యాయం ఆ రైతులకి? మీరు రైతులకి చాలా చేస్తామని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని ఆ 4,500 కోట్లు ఇవ్వరు? అలాగే ఆన్గోయింగే కదా ఏ పథకాలైనా. రేపు మీరు కాదు ఇంకో ప్రభుత్వం వస్తుంది, దాన్ని కంటిన్యూ చేయాల్సిందే కదా మీ పథకాలని. పేర్లు మారిస్తే మార్చుకుంటారు. ఇవాళ మీరు ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించి 8,000 కోట్ల చిల్లర ఉంది కదా, నాకు సంబంధం లేదని పోతే ఆ రైతులంతా కూడా ఎవరైతే వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారో అవన్నీ నిరుపయోగం అవ్వాలని నేను అడుగుతున్నాను. రైతు పక్షంగా ఉన్నప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకంటే ఏదైనా ఆన్గోయింగ్ స్కీమ్లో రైతులకి ఏం చేయలేదన్నారు. రైతులకి ఏం చేస్తే ప్రొడక్షన్ ఎలా పెరిగిందండి? ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు మీద చాలా ఆందోళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. ఇవాళ అదే పట్టిసీమ నీళ్లు
ఇక్కడ ఉన్న అందరూ తాగుతున్నాం. ఆ పట్టిసీమ నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే ఎండిపోయేది. తాగునీళ్ళు లేదు గుంటూరుకి. ఆ పట్టిసీమ రాబట్టే పులివెందులకి నీళ్ళు వెళ్ళినాయి. ఆ పట్టిసీమ వెళ్ళబట్టే 150 టీఎంసీ పైసలకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలిగారు. ఇవాళ 1 by 1 ప్లీజ్. సార్, గౌరవ సభ్యులు బుచ్చి చౌదరి గారు పట్టిసీమ వల్లే బతుకుతున్నారని చెప్తున్నారు. వారు ఉండేదేమో రాజమండ్రిలో. పట్టిసీమ వల్ల బతుకుతున్నామని చెప్తే ఎవరు చెప్పాలి సార్? పట్టిసీమ ద్వారా నీళ్ళ ద్వారా బతికే వాళ్ళు చెప్పాలి. సార్ మేము ఉన్నాం సార్, పట్టిసీమ వల్ల మాకు ఇస్తున్నారు. పట్టిసీమ మాకు లేనప్పుడు పట్టిసీమలో మాకు తయారయ్యే పంపులు మొదలుపెట్టినప్పుడు కృష్ణా జిల్లా అంతా కూడా డెల్టా అంతా 2 పంటలు పండేశారు. కృష్ణా జిల్లాలో 2 పంటలు సార్వాదాలో 2 ఉండేవి సార్. వీరు 2000 ఏ ఊరు మంది అధ్యక్ష? వారు ఏ ఊరు అధ్యక్ష? సార్ ఆయన విశాఖపట్నం. సార్ ప్లీజ్ మాట్లాడలేదు సార్ మీరు మాట్లాడారు, వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష. వారు మొత్తం మూటాముళ్ళు సర్ది వైజాగ్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. బెదవాడు కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన చెప్పండి, దాని పక్కన ఆయన చెప్పండి. పరశువులు సాంబశివ గారు విసిగారు చెప్పండి. కౌలుకి ఇచ్చేసి ఉంటావు కదా. సరే చెప్పండి సార్. గడిచిన 4 సంవత్సరాల నుంచి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో, అమనిగడ్డ కాన్స్టిట్యున్సీలో, పెరన కాన్స్టిట్యున్సీలో, కైకలూరు కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొంత పార్ట్లో నరకం చూస్తున్నాం అధ్యక్ష. తాగునీళ్ళకి నరకం చూస్తున్నాం అధ్యక్ష. మాకు జూన్ ఆఖరిలో జూలైలో వీళ్ళు పంపులు ఆన్ చేయటం, పసుపు కుంకుమ ఏమో బెదవాళ్ళు వేయటం. ఆ పసుపు కుంకుమ కనీసం బెదవాయి నుంచి కాలువ చివరికి, కైకలూరు చివరికి కానీ, పెడన్ చివరికి కానీ, గుడివాడ చివరికి కానీ, బందర్ చివరికి కానీ, అమనిగడ్డ చివరికి కానీ ఆ నీళ్లు అంటే బెదవాళ్ళలో వేసిన పసుపు కుంకుమ అక్కడ చేరిందా లేదా చూసిన పుణ్యాత్ముడు కూడా ఎవరు లేడు అధ్యక్ష. గడిచిన 4 ఏళ్లలో నా నియోజకవర్గంలో, బందర్ నియోజకవర్గంలో 4 గ్రామాలు పంటలు లేవు అధ్యక్ష. కనీసం సారా కూడా ఉడుచుకోలేదు. వారు వస్తానంటే తీసుకెళ్తాను అధ్యక్ష గ్రామాల్లోకి. బుచ్చి చౌదరి గారు వస్తే ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుకైనా సరే, ఈ రోజు కూడా వారు పట్టిసీమతో మనం ముద్రించామని చెప్తే సార్ మమ్మల్ని బాగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి కష్టాల్లో పడేసింది పట్టిసీమ అధ్యక్ష. అరే బెదవాళ్ళలో ఉండి రాజమండ్రిలో ఉండి అయితే మీకేమవుతుంది అధ్యక్ష? మీరుండేది రాజమండ్రిలో. రండి, మా ఊరు రండి, ఒకసారి తీసుకెళ్తారండి. చెప్పండి బుచ్చయ్య చౌదరి చెప్పండి చెప్పండి. అధ్యక్ష నాని గారు దండగా అంటున్నారు పట్టిసీమ. ఇవాళ ఆపేద్దాం, ఇవాళ ఆపించేసేయండి పంపులు, ఇవాళ కట్టేసేయండి నీళ్ళకల్లా. పట్టిసీమ దండగే. అది కాదు 4 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్ల రూపాయలు వచ్చింది. మీరు మాట్లాడుతుంది చెప్పండి. నేను చెప్పని మాట వారు చెప్తున్నారని సత్యదూరమైన మాట చెప్తున్నారు. నేనేం చెప్పానండి? వారు పట్టిసీమ వల్ల మా బతుకులు బాగుపడినాయి అని చెప్తున్నారు. బాగున్న బతుకుల నుంచి కష్టాల్లో పడేశారని చెప్తున్నా సార్. ఖచ్చితంగా 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 అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఏదైతే మీరు పోలవరాన్ని పడుకోబెట్టారో, కేవలం పోలవరం ప్రాజెక్టుని డబ్బుల కోసం, అవినీతి కోసం మీరు దాన్ని అలవాటుగా చేసుకున్నారో, దాన్ని సమూలంగా మార్పు చేసి పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి 3 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు తీసేవత పారేస్తాం అధ్యక్ష. చెప్పండి చెప్పండి చెప్పండి. అధ్యక్ష నన్ను కాసేపు చెప్తే మంత్రి గారు తర్వాత మాట్లాడితే మంచి. ఏమండి, ఈ రోజున వర్షాలు లేక కనీసం నారుమళ్ళు వేసుకునే పరిస్థితి లేదు కృష్ణా డెల్టాలో. ఇవాళ గత 3-4 రోజులు పెట్టి వచ్చిన నీరే కొంచెం కాలంలోకి వెళ్తా ఉంది. అది కూడా గత సంవత్సరం జూన్ 28 కల్లా కాలం నిండా పారిస్తే పంటలు బాగా పండినాయి. 44,000 కోట్ల రూపాయల పైచలకు ఆదాయం వచ్చింది పట్టిసీమ వల్ల. అది పక్కన పెడితే ముందు తాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇవాళ గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్లోకి వెళ్ళి చూడండి, గ్రామాల్లో ఎలా ఉంది. ఇవాళ ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్ళి చూడండి, ట్యాంకర్స్తో నీళ్లు పంపించే పరిస్థితి. ఆ పట్టిసీమ ఇవాళ కాలంలో వదిలారు. మంత్రి గారు వెళ్ళారు, పూజ చేశారు. వాళ్ళు వెళ్తున్నాయి.
ఇవాళ ఏమంటున్నారంటే నాగార్జున గారు ఒక్క నిమిషం మనకు ఆపర్చునిటీ వస్తుంది ప్లీజ్. అధ్యక్ష నాగార్జున ఈ పార్టీకి కూడా అవకాశం వస్తుంది. అధ్యక్ష ముఖ్యమంత్రి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష చాలా పద్ధతులు కోత పెట్టారు. హౌసింగ్ కి మీరు చేసిన కేటాయింపులు ఎంత, స్కూల్ అప్గ్రేడేషన్స్ కి మీరు చేసిన కేటాయింపులు ఎంత? మీరేం చెప్పారు? ఇప్పుడు అన్ని ఫోటోలు తీసి మరలా కొత్త ఫోటోలు పెడతాం చూద్దరు కానీ మా తడాక అన్నారు. దాదాపుగా గతంలోనే యాన్యుటీ కింద మౌలిక వస్తుగా 4,825 కోట్లు కేటాయింపు చేసి పనులు చేశారు. చాలా నియోజకవర్గాల్లో స్కూల్స్ బాగుపడుతూ వస్తా ఉన్నాయి. వర్క్లు ఆపేశారు. ఇప్పుడు నేనేమడుతా ఉన్నాం, ఇవాళ మీకు కావాల్సింది 8,012 కోట్లు దాదాపుగా కావాలి. మీరు పెట్టింది 1,500 కోట్లు. ఏ విధంగా కొత్త ఫోటోలు వేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ 4,865 కోట్లు మేము ఖర్చు పెట్టాం. పనులు ఆన్గోయింగ్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఇవాళ దాన్ని మీరు ఆపుకున్నారు. రిపేర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, కలర్సింగ్ కానీ అన్ని కూడా. ఇవాళ మీరు 8,012 కోట్లకి మీరు 44,500 పాఠశాలకు రిపేర్ చేయాలి అధ్యక్ష. దానికి మీరు ఇచ్చేది 1,500 కోట్ల బడ్జెట్లో. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే రుణబాకానికి సంబంధించింది ఏ ప్రభుత్వమైనా, కేంద్రమైనా, రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకుంటుంది. ఇవాళ కేంద్రం తెచ్చుకోలేదా? ఎఫ్బిఆర్ ప్రకారమే కదా, నిబంధనల ప్రకారమే అదనంగా తెచ్చామా? నిన్న ఒప్పుకున్నారు మీరు, ఎఫ్బిఆర్ నిబంధనలకు లోబడే తెచ్చారని చెప్పి. మనం విభజన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉండి కేంద్ర సహకారం సరిగా రాకపోయినా మనం అప్పులు కానీ మన రెవెన్యూలు పెంచుకుంటూ మనం బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రతిదీ విమర్శగా తీసుకుంటా ఉన్నారు. 20 కోట్లు దాంట్లో ఖర్చు పెట్టారు, 20 కోట్లు దీన్ని ఖర్చు పెట్టారని. లేకపోతే పరిశ్రమలో వచ్చినాయి, పరిశ్రమల ద్వారా ఉపాధి వచ్చింది. ఒట్టి మాటలు కాదు కదా. కియా కార్ల కంపెనీ వచ్చినా, సుజుకి వచ్చినా, హీరో మోటార్ కార్ప్ వచ్చినా, లేక ఐటీ కంపెనీలు వచ్చినా, లేక సెల్ ఫోన్ కంపెనీలు వచ్చినా ఉపాధి వచ్చింది కదా. ఇవన్నీ రాకుండా ఎలా పని కృషి చేస్తే చంద్రబాబు గారు కృషి చేయకుండా వచ్చాయి ఇవన్నీ. సరే ఎప్పుడో చెప్పారన్నారు, చెప్పారా లేదా? గుజరాత్కి వెళ్ళే ఫ్యాక్టరీని తెచ్చి అనంతపూర్లో పెట్టిస్తే ఆ మర్యాద కూడా నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. వెనుకబడ్డ జిల్లా అనంతపూర్కి కియా కార్ల కంపెనీ వచ్చింది ప్రెస్టేజ్. ఒకటి వస్తే దాని యాన్సిలరీలు వస్తాయి, దాని ద్వారా ప్రశ్న వస్తాయి. ఇసుజీ వచ్చింది, ఇసుజీ తిరుపతి సమీపంలో వచ్చింది, దానివల్ల యాన్సిలరీ యూనిట్లు వస్తాయి. ఎక్కడ ఒకటి రావాలి, వెనుకబడ్డ రాయలసీమలో ప్రాజెక్టులు రావాలి. ఇవాళ విత్తనాలకు సంబంధించి కర్నూలులో ప్రాజెక్టు వస్తే దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఒకవైపు నకిలీ విత్తనాలు సరిగా లేదు, రైతులు దెబ్బతింటున్నారని చెప్తే దాన్ని కొత్త అధునాతనంగా ప్రాజెక్టు పెడితే దాన్ని ఎందుకు ఆపుకుంటా ఉన్నారు? దాని కేటాయింపులేవి? ఒక్క నిమిషం వచ్చేసారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దానికి రిప్లై ఇవ్వాలని. కానీ ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు కదా, ఇదేదో బాగా చెప్పుకుంటూ పోవచ్చు అని ఆపేసినారు. ఎవరు ఆపినారు అధ్యక్ష? ఏ ఇత్తనాల ఫ్యాక్టరీ ఏ ఆపినారు చెప్పమనండి అధ్యక్ష, చెప్పమనండి. ఇప్పుడు హీ హాజ్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ సంబడి హాజ్ స్టాప్డ్ సమ్ సీడ్ ఫ్యాక్టరీ. చెప్పండి ఏ సీడ్ ఫ్యాక్టరీ ఎవరు ఆపినారని. కియా ఫ్యాక్టరీని ఎవరు ఆపినారు చెప్పమనండి అధ్యక్ష. ఇసుజు ఫ్యాక్టరీ ఎవరు ఆపినారు చెప్పమనండి అధ్యక్ష. అంటే కేవలం వింటున్నారు కదా అని చెప్పి చెప్పుకుంటూ పోవడం అంటే తప్పు కదా. కేవలం మీరు టీవీ కోసం, టెలికాస్ట్ కోసము బయట రాష్ట్రం అంతా చూస్తుంది లేదా మెత్తగా డిస్టర్బ్ చేయడం లేదని చెప్పుకుంటూ పోదామంటే తప్పు కదా అధ్యక్ష. అది ఫ్యాక్ట్స్ చెప్పమనండి అధ్యక్ష. ఉలికిపాటి ఎందుకు మంత్రి గారు? ఇవాళ కర్నూలు జిల్లాలో పెడుతుందని మీరు కేటాయింపులు ఏం చేశారు? ఫ్యాక్టరీ తెచ్చింది ఒప్పుకోవట్లేదు కదా మీరు, పరిశ్రమలు రాలేదన్నారు కనుక నేను చెప్పా. దానికి ఉలికిపాటి ఎందుకు? మీరు ఒప్పుకోండి అయ్యా, ప్రతి ప్రభుత్వంలో ఎన్నో కొన్ని నడుస్తాయి, మీరు చేశారని ఒప్పుకోండి. ఏమీ చేయలేదు ఎందుకంటారు? అధ్యక్ష మాట్లాడే దాంట్లో సీడు పరిశ్రమ వస్తుందంట, సీడు పరిశ్రమ ఆపినారన్నారు. ఎవరు ఆపినారంటే ఉలికిపాటు ఎందుకు అంటారు? ఇది ఎక్కడ అధ్యక్ష? ఇదే అర్థం లేకుండా. అంటే సీడ్ పరిశ్రమ వస్తే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ పెట్టుబడులతో వాళ్ళు పెడతారు, మీరు కేటాయించలే అంటారు. అంటే ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వం కేటాయిస్తుంది అధ్యక్ష. నాకు తెలియక అడుగుతా, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అంతా ఓకేనేనా? అసలు నాకు డౌట్ వస్తుంది, అంతా ఓకేనేనా అని. సార్ అధ్యక్ష
కర్నూలులో విత్తనాల తయారీకి దాన్ని చేయడం కోసం సీడ్ పార్క్ అలాట్మెంట్ కోసం కార్యక్రమం తీసుకున్నారు. దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తా ఉన్నారు. రెండోది, ఇవాళ అధ్యక్ష ఇందాక చెప్పాను మద్య నిషేధానికి సంబంధించి 2297 కోట్లు పెంచేస్తామన్నారని. అలాగే వైఎస్ఆర్ వడ్డీ పథకం. అయ్యా తమరు జమ్మలమడుగులో ముఖ్యమంత్రి గారు మీ నాన్నగారి జయంతి నాడు ఏం చెప్పారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 3500 కోట్లు కేటాయిస్తామన్నారు మీరు. ఒక్కసారి తమ సాక్షి పేపర్ కూడా చూసుకొని కావాలంటే. కానీ ఈ సంవత్సరం మీరు పెట్టింది 100 కోట్లు. మొన్ననే సార్ మంత్రి గారు బాధ్యతారహితంగా మైండ్ బ్లాక్ అయిందని చెప్తా ఉన్నారు సార్. వాడి మైండ్ ఆయన మైండ్ దగ్గర పెట్టుకోమండి. మా మైండ్ బాగానే ఉంది. మంత్రులే రన్నింగ్ కామెంట్ చేసి ఇంకెందుకు. అధ్యక్ష 3500 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ సంవత్సరం రైతులకి పంట రుణాల కింద 60,000 కోట్ల రూపాయలు కనుక డిస్టర్బెన్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాని మీద మీరు ఇవ్వాల్సింది 3500 కోట్ల రూపాయల పైచీలకైతే 100 కోట్లు ఎలా పెట్టారు? మరి గతంలో మొన్ననే ఆర్గ్యుమెంట్ జరిగింది మనకి. గతంలో మీరు ఇచ్చింది ఇది మా దగ్గర పెండింగ్ ఉన్నాయన్నారు. మరి అదే రైతు సోదరులకి దాంట్లో ఆ పార్టీ పేర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి పాత బాకీ ఇవ్వటం కోసం ఏదైతే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆమోదించిన తర్వాత రైజ్ చేసిన మనీ ఇవ్వటం కోసం మీరు ఏది ప్రొవిజన్ పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఏ విధంగా రైతులు ఆదుకుంటారు? ఇవాళ దయచేసి ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించండి. లేదంటే రెక్టిఫై చేసుకోండి, సప్లిమెంట్లో పెట్టుకోండి. అలాగే అధ్యక్ష, ఖరీఫ్ లో జూన్లో జూలైలో అప్పు తీసుకుంటే సంవత్సర కాలానికి తిరిగి కట్టాలి అధ్యక్ష. సరైన సమయానికి కడితే మనం వడ్డీ రైతు ఇస్తాం అధ్యక్ష, ప్రభుత్వం ఇస్తుంది. అంటే జూన్ జూలైలో తీసుకున్న అప్పు ఎప్పుడు కడతారు అధ్యక్ష? నెక్స్ట్ జూన్ జూలైలో కడతారు అధ్యక్ష. అది ఖరీఫ్ సీజన్ కి. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వడ్డీ వస్తుంది అధ్యక్ష? అది జూన్ జూలై తర్వాత వస్తుంది అధ్యక్ష. అంటే ఏ ఆర్థిక సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష? నెక్స్ట్ ఇయర్. ఆ మాత్రం తెలియకుండా బడ్జెట్ స్పీచ్ మరి ఆయన మాట్లాడుతున్నారంటే ఏంటి? మాకు కొత్త వాళ్ళకి కొద్దిగా ఇదిగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అప్పీల్, వారు సభ్యులు, వారు మంత్రి గారు కాదు ఇంటర్వెన్షన్ అవుతారు. నేను మాట్లాడుతున్నా, ఆఖరిలో వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పమనండి. కన్నడ మండలం ఇవాళ చెప్పమనండి. అయ్యా నాకు తెలియక కాదు, నాకు కూడా అనుభవం ఉంది. 6వ ఎమ్మెల్యే అయ్యాను. 6వ ఎమ్మెల్యే నాకు వస్తే కాస్త కోస్తా రైతు బిడ్డనే. నేను కూడా రైతు బిడ్డనే. నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు గతంలో పార్సాద్ గారు చెప్పినట్టు లెక్కేస్తే ఓకే, సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంలోనూ వస్తుంది. అది పాత బాకీ ఉందని మొన్న చెప్పారు. 11,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కదా అన్నారు. మీరు 11,000 కోట్ల రూపాయలకి 100 కోట్లతోనే సరిపెడతారా? నేను ఒకటే అడుగుతున్నా. 11,000 కోట్లు అన్నారు. 11,000 కోట్ల బాకీకి మీరు ఇచ్చింది ఎంత? 670 కోట్లు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 11,000 కోట్లకి ఏది ప్రయోజనం? ఏమైపోతారా రైతులు? సమాధానం చెప్పండి. అలాగే ఇవాళ ప్రభుత్వం మీద ఇంత మట్టి చేయటమే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ పవర్ పర్చేజెస్ మీద మీరు విమర్శిస్తా ఉన్నారు. రోజు నిందలేస్తా ఉన్నారు. దాంట్లో పెద్ద కిక్ బ్యాక్స్ అన్నట్టుగా. ఇవాళ కేంద్ర మంత్రి గారు మీకు లెటర్లు రాశారు. ఇది జాతీయ విధానంలో వెళ్తుంది. జాతీయ టారిఫ్ కమిషన్ కానీ రాష్ట్ర టారిఫ్ కమిషన్ కానీ నిర్ణయిస్తారు. అమ్మకం కానీ కొనుగోలు కానీ నిర్ణయిస్తారు. ఇంధన ధరలు నిర్ణయించేది లేక బొగ్గు కొనుగోలు నిర్ణయించేది అంతా కూడా స్టేట్ టారిఫ్ కమిటీ, కేంద్ర టారిఫ్ కమిటీ అనుసంధానం చేసి వాళ్ళు చెప్పారు. అయ్యా మీ కంపేరిటివ్లీ మీ రాష్ట్రంలో ఏదైతే పౌర విద్యుత్ కానీ ఇవన్నీ కూడా కంపేరిటివ్ స్టేట్మెంట్ మీకు పంపించారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలి, ఒకసారి చూడాలి. ఆర్థిక శాఖ మంత్రులు కానీ లేక విద్యుత్ శాఖ మంత్రులు ఒకసారి చూసుకోండి ఏం చెప్పారు. అది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అగ్రిమెంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి ఎందుకు అవాస్తవమైన ప్రకటనలు చేస్తారు? ఏంటి సార్? ఎలా సార్ మీకు 48 minutes ఒకసారి చూడండి సార్. ఇది మీకు పంపిస్తాను అధ్యక్ష, మీకు పంపిస్తాను చూడండి. ఏది రాశారో కేంద్ర మంత్రి గారు ఏది రాశారు
ఇంకా నలుగురు స్పీకర్లు మాట్లాడాలి దయచేసి. కానీ వినండి సార్, మేము మాట్లాడినాడు సగం పోయిన టైం అంటాను. ఇవాళ ఇరిగేషన్కి 13,000 కోట్లు పెట్టారు సార్, 13,000 కోట్లు చిల్లర పెట్టారు అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టులు 40 ఉన్నాయి అధ్యక్ష, 40 ప్రాజెక్టులు ఉన్నాయి వీరి దశలో ఉన్నాయి. దాదాపుగా ఇది నేను చదవట్లయితే టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది, కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కలిపి 40 ప్రాజెక్టులు, ఇవన్నీ 70, 90, 40, 50 మ్యాక్సిమం అన్నీ కూడా 80%, 90% కంప్లీట్ దశలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి మీరు ఇచ్చేది ఎంత? దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు అవసరం అవుద్ది. మీరు పెట్టింది 13,000 కోట్లు, దాంట్లో 5,400 చిల్లర పోలవరానికి వెళ్తే ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? ఇక్కడున్న మా సోదరులందరి ఏరియాలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నీ. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ కేటాయింపు సరిపోతాయా? ఎందుకు నీటిపారుదల రంగానికి 22% తగ్గించారు? ఎందుకు తగ్గించారు? ఈ అనేక ప్రాంతాల ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయో ఒకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మాటలకి చేతలకి పొంతన కుదరాలి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు చాలా సమస్యలు చూశారు. ఇవాళ ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన చెప్పిందల్లా ఇంటి కోసం వస్తున్నారు. నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు. అంగన్వాడీ వాళ్ళకి పర్మనెంట్ చేస్తానన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర రోజు కొలువు తీరుతా ఉన్నారు. అందుకనే వాళ్ళందరినీ కిలోమీటర్ దూరంలో పెట్టారు అధ్యక్ష, కిలోమీటర్ దూరంలో పెట్టారు. మన ఇంటి దగ్గరే ధర్నాలు అవుతున్నాయని చెప్పి స్పందన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారికి కిలోమీటర్ దూరంలో పెట్టారు, దర్దాపుల్లో రాకుండా. ఇవాళ ఒక నిమిషం మీరు ఇప్పటికీ 26 నిమిషాలు మాట్లాడారు. కాదు, ఇంటరప్షన్స్ కాకుండా 26 నిమిషాలు మాట్లాడారు. ఇంకా మిగతా మెంబర్స్ మీరు ఎవరు మాట్లాడాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ ఫర్ అనదర్ 10 minutes. 48 minutes. 48 minutes. సార్ రెండోది సార్, హౌసింగ్ సార్, మీ నవరత్నాల్లో హౌసింగ్ సార్ చాలా ప్రీతిపాత్రమైన ప్రాజెక్టు. మీరేమన్నారు? ఉగాది నాటికి 25 లక్షల పట్టాలు ఇస్తామన్నారు సార్. ఉగాది నాటికి 25 లక్షల పట్టాలు అన్నారు. అంటే దీనికి ఎంత కావాలి సార్? భూమి కొనాలి. భూములు ఎక్కడ ఉన్నాయి? 40,000 కోట్లు కావాలి అధ్యక్ష. నేను వేస్తాను, నాకు అనుభవం ఉంది. హౌసింగ్ లేక 5 లక్షల ఇల్లు ముఖ్యమంత్రి గారు కడతామని 5 లక్షల ఇల్లు అధ్యక్ష. దానికి 15,000 కోట్లు కావాలి అధ్యక్ష. వెలసి 55,000 కోట్లు కావాలి అధ్యక్ష. సంవత్సరానికి 55,000 కోట్లు. ఉగాదికి పట్టాలు ఇస్తా ఉన్నారు, మర్చిపోకండి. ఈ సంవత్సరం 5 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. బడ్జెట్ లో కేటాయింపు ఎంత అధ్యక్ష? 8,615 కోట్లతోటి 25 లక్షల మందికి పట్టాలు ఇస్తారా? 5 లక్షల మందికి ఇల్లు కడతారా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గతంలో శాస్త్ర నిర్మాణం అవుతున్న ఇల్లు ఆపుతా ఉన్నారు, టిట్కోలో కడుతున్న ఇల్లు ఆపుతా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతా ఉన్నారు. తెలంగాణలో 9,000 కూడా కట్టలా, ఇక్కడ 8 లక్షల ఇల్లు కట్టాం. 20 లక్షల ఇల్లు దేశవ్యాప్తంగా కడితే 8 లక్షల చిల్లర ఇల్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన సంగతి మర్చిపోవద్దని సమాచారం మనం చేస్తా ఉన్నాం. గృహప్రవేశాలు అయిపోయినాయి. అలాగే ఏదైతే కొన్ని ఇళ్ల రిపేర్ల కోసం గత ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వం కంటే గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఆగిపోయిన ఇళ్లకు కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. దానికి ఇవాళ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. ఇది ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఉన్నారు. మరి ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే చెబుతున్నాం, ఇది సరైన విధానంలో ప్రభుత్వం నడవటం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోగతిలో నడపాలంటే శాంతి భద్రత ఉండాలి. ఈ 40 రోజుల్లో మా రామచంద్రారెడ్డి గారు చెప్పారు, మొన్న కదా మేము వచ్చామని. తమ్ముడు ఒక్కసారి ఆలోచించు, ఈ రకంగా ఆందోళనలు గొడవలు ఎక్కడన్నా జరుగుతున్నాయా? శాంతి భద్రత లేకపోతే పెట్టుబడిదారులు వస్తారా? పరిశ్రమలు వస్తాయా? మీరే ఆలోచించు. మంత్రి గారు అంటే జిఎస్డిపి గురించి ఆయన చాలా అంటే మాకు నేర్పించే విధంగా ఆయన చెప్పారు.
నాకు డౌట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి. 40 రోజుల ముందు వచ్చిన వాళ్ళతో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆ బుక్ తీసుకొని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తామంటే అడక్కన ఎవరుంటారండి? ఇది ఒక్క నిమిషం ఏం లేదు అధ్యక్ష. అంటే వారు ఏమన్నారంటే ఎవరన్నా పెట్టుబడిదారులు వస్తారా అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక చాలా సీనియర్ సైంటిస్ట్ ఉన్నారు అధ్యక్ష, అమెరికాలో సెటిల్ అయ్యారు అధ్యక్ష. వారు బయోటెక్ లో నోబెల్ ప్రైజ్ ని మిస్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళ కొలీగ్స్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఆయనకి రాలేదు. సో అటువంటి వ్యక్తి ఆఖరి హెపటైటిస్ బి ఏదైతే అరవిందో తయారు చేస్తుందో ఆ వ్యాక్సిన్ కనుక్కుంది కూడా ఆ రెడ్డి గారు అధ్యక్ష, ఆ ప్రొఫెసర్. ఆయన మన రాష్ట్ర ఇప్పుడు దాకా ఎల్బీ నగర్ లో వాళ్ళ బయోటెక్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష. సరే తిరిగి అధికారుల చుట్టూ తమ మంత్రుల చుట్టూ తిరిగిన తర్వాత ఏపీఐఎస్ అని అడిగితే 10 లక్షలు ఎకరం అని చెప్పారంట అధ్యక్ష. సరే 10 లక్షలు కడతానండి ఇమ్మంటే కాదు, ఎవరినో బాబు గారిని కలిసామన్నారంట అధ్యక్ష. బాబు గారి దగ్గరికి వెళ్తే అక్కడ 10 లక్షలు, అది అక్కడ 10 లక్షలు, ఇక్కడ 50 లక్షలు కట్టాలన్నారంట అధ్యక్ష. అందుకే ఆయన మానేసి ఎల్బీ నగర్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సో అప్పుడు పెట్టుబడిదారులు వచ్చారా, ఇప్పుడు వస్తారా అనేది ఒకసారి బుచ్చయ్య చౌదరి గారికి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈ వాస్తవం తెలుసు కూడా సార్. నిరుద్యోగులకి కుచ్చుటోపి పెట్టేశారు. 5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు వారికి పెన్షన్ ఇస్తామంటే దాన్ని ఆపేశారు. రద్దుల పర్వంలో ఉంది అదేమో. మీరేమన్నారు, 1,72,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, ఏం చేస్తామని అడిగారు. సాక్షి పేపర్లో హెడ్డింగు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అదే మాట. నేను అడుగుతా ఉన్నా, 5 లక్షలే రద్దు చేశారు, ఆ 1,72,00,000 మందికి ఏమి ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు వాలంటీర్లని మీ పార్టీ వారికి నిరుద్యోగులకి 2,80,000 మంది మంత్రి గారు కాబట్టి ఇంటర్వ్యూ అవుతున్నాడు సార్ లేదు సార్. అంటే సభనే ఇప్పుడు ఈ రోజున గ్రామ వాలంటీర్స్ కానీ గ్రామ సెక్రటరీ కానీ పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. కార్యకర్తలు గారు చేయరు, ఆన్లైన్లో చేశారు నాయుడు గారు. మీరు అదే ప్రతిదీ కూడా అది కాదు, మీరు చేశారు కాబట్టి కాదు, మీరు చేశారు అది అందరూ అలా చేస్తామనుకున్న పొరపాటు సార్. అర్హత ఉన్నటువంటి ప్రతి చదువుకున్న కుర్రవాడికి ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదని మంచి ఉద్దేశంతోనే వాళ్ళ పని కల్పించి వాళ్ళ గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాలు నిరుద్యోగ వృద్ధి ఇస్తారని ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళలా చేయకుండా మరి ప్రభుత్వం ఏర్పడంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. రేపు 25వ తారీఖు నుంచి రేపు 1st వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్లే కాకుండా గ్రామ సెక్రటరీకి కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయ్యా నేను ఎప్పుడు పొగలేదు, ఎప్పుడేమని చెప్పాను నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విషయాలు చెప్పాలో చాలా తెలుసు. మీరు సీట్ వచ్చారు, నేను వాస్తవాలు చెప్పాను. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మీలో పొగల భజన చేయలేదు. నేను సార్ ఎప్పుడు కూడా నేను వాస్తవాలు చెప్పాను. నా మాట ఉంటే కూడా అన్ని ఉండేది. అర్థమైందా? అప్పుడు అధ్యక్ష స్పీకర్ సార్, నేను ఎక్కువ సమయం తీసుకోను సార్. పూర్తిగా 5-6 ఇష్యూస్ స్పీకర్ సార్. 1,72,00,000 మందికి 1,72,00,000 మందికి మీరు చెప్పినట్టుగా నిరుద్యోగ వృత్తి ఏమైపోతుంది, వాళ్ళ ఉపాధి ఏమవుతుందో చెప్పాలి. మీరు బడ్జెట్లో ఏమీ చెప్పలా. మీరు ఏదైతే 5 లక్షల మందిని యువనేస్తంలో ఉన్న వాళ్ళని రద్దు చేశారు, మీరు కొత్తగా ఉపాధి కల్పిస్తామంటున్నారు. శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్, 5 లక్షల మంది నిరుద్యోగులు చేసి 2,80,000 మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళలో పెట్టుకుంటామంటున్నారు. అలాగే 39,000 మంది చౌకధరల డీలర్లు, వారి కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీలని వాళ్ళ రోడ్డు పాలు చేస్తా ఉన్నారు. దానికి ఏంటి ప్రత్యామ్నాయం చెప్పడం లే. వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటే మభ్య పెడతా ఉన్నారు.
మేము అడుగుతూ ఉన్నాం. కంక్లూడ్ చేయండి. ఇవాళ కంక్లూడ్ చేయండి. డ్వాక్రా రుణాల రద్దు మాట ఏంటి? వాయిదాలు వేస్తా ఉన్నారు సార్. దేవుడి పెళ్లి రేపు అన్నట్టుగా వాయిదాలు వేస్తున్నారు. 27,000 కోట్ల డ్వాక్రా రుణాలు రద్దు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 27,000 కోట్ల రూపాయలకి. సార్ ఇప్పుడు చౌదరి గారు మాట్లాడుతూ ఉంటే ప్రతి మాటకు ఒకసారి లేచి మేము జవాబు చెప్పుకునే పరిస్థితి కల్పిస్తాం. మరి పచ్చి అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నారు. మేము అడిగాము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు 5 సంవత్సరాలని. కేవలం ఎన్నికల ముందు ఈ 2018-19లో మాత్రం 273 కోట్లు ఇచ్చామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అది కూడా ఆయన చెప్పలేదు. 8 లక్షల మందికి ఇచ్చామని చెప్తాను 1000 రూపాయల లెక్కన. ఈరోజు మేము దాదాపు 1.5 లక్ష విలేజ్ వాలంటీర్లకు ఇస్తా ఉన్నాము. 1.5 లక్ష ఉద్యోగాలు, 1.5 లక్షల పైన దగ్గర 2 లక్షల దాకా విలేజ్ సెక్రటేరియట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము యువతకు. మేము పర్మనెంట్ గా ఇస్తా ఉన్నాము. మీరు ఎన్నికల కోసం 1000 రూపాయలు ఇచ్చి దాన్ని ఈ సభలో చెప్తాడు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తాడు. మీరు ఉపాధి హామీలో చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు, మీరు పెన్షన్లు ఇవ్వలేదు. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇచ్చారు. పెన్షన్లు పెంచి 2,000 ఎన్నికల ముందు 2 నెలల ముందు. మరి దాన్ని మీరు 3,000 ఇస్తాననే 2,150 ఇచ్చారే అని మాట్లాడతారు. మరి అబద్ధాలు చెప్పకుండా, సత్యదూరం మాటలు చెప్పకుండా నిజాన్ని చెప్పండి, వాస్తవాలు ఒప్పుకోమని చెప్పండి. 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి ఎన్నికల ముందు చెప్పారు? మీరు ఎందుకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆన్లైన్లో పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారు? మీరు నిజాలు చెప్తుంటే 600 పేజీల మేనిఫెస్టోలో 100 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధాలు చెప్పారు, సత్యదూరమైన మాటలు చెప్పారు. మీరు కూడా ఈ రోజు 40 రోజుల ముందు వచ్చిన ప్రభుత్వాన్ని గురించి గంటల సేపు మాట్లాడుతూ ఉంటే, మీ ఇష్టం వచ్చిన అబద్ధాలన్నీ చెప్తా ఉంటే మేము వినాలని అని అడుగుతా ఉన్నాను. మీరు ఏదైనా మీరు అడ్డుకోవాలి సార్. ఇలాంటి వాళ్ళు సత్యదూరమైన మాటలు కేవలం ప్రజలందరూ వినాలా, ప్రజలందరూ టీవీలలో చూడాలా, మీడియాలో చూడాలని దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏదైనా వాస్తవాలు ఉన్నాయో దాంట్లో అడుగుతూ ఉన్నాను సార్. కంక్లూడ్ చేయండి. రామచంద్రారెడ్డి గారు సీనియర్ నాయకులు ఇలా మాట్లాడతారు నేను ఊహించలా. ఇలా మాట్లాడతారని ఊహించలా. ఏంటంటే ఇలా మాట్లాడతాను నేను ఊహించలా. ఎందుకంటే సత్యదూరమా అబద్ధాలు దుర్బుద్ధి అనేది మీరు ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు సార్. కంక్లూడ్ చేయండి. దుర్బుద్ధితో మాట్లాడలా. ఉన్న వాస్తవ పరిస్థితి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయందని నేను మాట్లాడుతూ ఉంటే దుర్బుద్ధి ఏంటి ఇక్కడ? అధ్యక్ష, ఇక ఆరోగ్యశ్రీ అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో స్కై ఇస్ ద లిమిట్ అన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో పారామీటర్స్ ఎలా ఉన్నాయో మీ సర్వేలోనే చెప్పారు. సర్వేలో మీ ఆర్థిక సర్వేలోనే చెప్పారు. ఒకసారి చూసుకోండి ఏం చెప్పారు, ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో, ఆరోగ్యశ్రీలో ఎలా కార్యక్రమాలు నడిచాం. నేను అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీకి మీరు 1740 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీరేం చెప్పారు? 3,000 మందికి 3,000 రకాల జబ్బులకి ఎక్స్టెండ్ చేశారు. అలాగే మరో 5 లక్షల మంది చేస్తారన్నారు. అయ్యా ఇప్పటి వరకు కూడా 2014లో 519 కోట్లు, 2015లో 1,120 కోట్లు, 2016లో 1,178, 17లో 1,285, తర్వాత 1,442, ఇప్పుడు 1,740. మీరు చెప్పిన లెక్క ప్రకారం మరో 5 లక్షల మంది ఇన్వాల్వ్ చేసి 5 లక్షల దాకా గ్యారంటీ ఇచ్చి మీరు 1,000 రూపాయలు బిల్లు నుంచి పైదాకా ఇస్తానంటే ఈ 1,740 కోట్లు ఏ మూలకు వస్తాయి? దీనికి కనీసం 4,000 కోట్లు ఖర్చు అవుతుంది కదా. మరి ఈ బడ్జెట్తో ఎలా సరిపెడతారు? ఇది కొంచెం ఆలోచన చేయండి. నేను ఉన్నదే మాట్లాడుతున్నా. అలాగే డ్వాక్రా మహిళలకి, మొత్తం డ్వాక్రా సంఘాలకు, మా చెల్లెళ్ళకి 75,000 రూపాయలు ఇస్తామన్నారు. బడ్జెట్లో ఏం పెట్టలా? మీరు బడ్జెట్లో ఏం పెట్టలా? ఇవాళ లెక్కేశారు 16 లక్షల మంది కుదించారు. 40-60 మధ్య మీ లెక్కలు ఎట్లా వచ్చాయి నాకైతే తెలియట్లా. 16,16,917 మంది లెక్కేసి వాళ్ళకి 4 సంవత్సరాల్లో చెల్లిస్తామంటున్నారు. 12,126 కోట్లు అయిద్దని ఒక్కసారి లెక్కేసి చూసుకోండి. అసలు డ్వాక్రా సంఘాలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 1 కోటి పై చిలుకు డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఉన్నారు. మీరు ఇచ్చేది 16,16,000 మందికి. అంటే దీంట్లో కూడా మోసం జరగటం లేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇస్తానన్నదంతా కూడా ఈ విధంగా పక్కన పెడిస్తారు. కొన్ని ప్రాజెక్టులు వచ్చే సంవత్సరం ఇస్తానంటారు, విడతల వారీగా ఇస్తామంటారు, మద్యపానం విడతల వారీగా అంటారు, రుణాలు విడతల వారీగా అంటారు.
అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి చెప్పిన విధంగా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు. దయచేసి నేను ఒకటే చెబుతున్నాను, ఇవి మీరు అనవసరంగా గత ప్రభుత్వం మీద నిందలేసి ఆ పబ్బం గడుపుకుందామంటే అవ్వదు. హానీమూన్ అయిపోయింది, 60 రోజులు హానీమూన్ అయిపోయింది మీకు. ఇక అసలంతా కూడా పరిపాలన చేయండి చక్కగా. మీకు వచ్చారు, అవకాశం ఇచ్చారు, మీరు అటు వచ్చారు. సరే, మా మీద ఏ కోపం లేక మీరు చెప్పిన అబద్ధాలు నమ్మారు, లేక మీరు చెప్పిన సత్యదూరమైన నమ్మారు. ఇందాక పోలవరం లాగా లేక జీరో వడ్డీ లాగా మీరు చేసిన అభూత కల్పనని నమ్ముంటారు, మమ్మల్ని ఇటు పంపించారు. ఓకే, మీరు వచ్చారు, మీరు చేయండి, సరైన పరిపాలన చేయండి. మీరు ఇంకా పాత ప్రభుత్వం మీద నిందలేస్తూ కూర్చుంటే ప్రజలు విశ్వసించరు. ఒక్క నిమిషం సార్. శాంతి భద్రతలు లోపించాయి. శాంతి భద్రతలు లోపిస్తే ఈ రాష్ట్రం ఆల్రెడీ తెలంగాణ తన్నుకుపోద్ది మన అవకాశాలన్నీ. రాజధాని గురించి వస్తున్నా సార్. రాజధాని గురించి స్పష్టమైన విధానం రావాలి. ఇవాళ రాజధాని గురించి పిల్లి మొక్కలేస్తా ఉన్నారు. ఇవాళ పనులన్నీ ఆపేశారు. ఎప్పటికి పూర్తవుతాయి మళ్ళీ మొదలయ్యేటప్పటికి. మీరు రివర్స్ టెండర్ అంటారా, చేసుకోండి. మీరు ఎంత సేవ చేస్తారో చేసుకోండి. కానీ ఆల్రెడీ మొదలైపోయింది. మీరు చెప్పినట్టుగా నీతికి ముఖ్యంగా ట్రాన్స్ఫర్లోనే అవినీతి చోటు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఆల్రెడీ మొదలైంది. నేను ఒకటే చివరిగా ఒకటే కంక్లూజన్స్. ఆర్థిక శాఖ మంత్రి గారు రెవెన్యూ లోటుకు సంబంధించి, జీడీపీకి సంబంధించి సరైన విధానంలో మీరు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే చెప్తున్నారో మరలా మీకు లోటు బడ్జెట్ భారీగా పెరగబోతుంది. కేంద్రం నుంచి మీరు ఆశించిన నిధులు కానీ, రెవెన్యూలో మీరు చూపించినవి కానీ తప్పులు తడగ్గా ఉన్నాయి. రేపు బక్కవాళ్ళలో పడతారు. బడ్జెట్ లో చాలా భారీ కోత పడిపోద్ది. శాఖల కేటాయింపులు తగ్గిపోతాయి. దయచేసి మాట్లాడండి. రెండో చివరిగా, మీరు హోదా సాధిస్తాం, దాని ద్వారా అన్ని హక్కులు సాధిస్తామన్నారు. మీకు 22 ఎంపీలు ఇచ్చారు, 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు సాధించగల శక్తి మీకు ఉంది, పోరాడగల శక్తి ఉంది. మీరు హోదా సాధిస్తారా, సాధించడానికి ఏంటి మార్గం? పక్కనే నిర్మలా సీతారామన్ గారు అయితే హోదా ప్రశ్నే లేదు, ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. అక్కడ ఢిల్లీలో అదే మాట మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి నిన్న కూడా అదే మాట మాట్లాడారు. మీరు ఏ విధంగా సాధిస్తారు? హోదా ద్వారా వచ్చే